జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి నుండి జగ్గంపేట గండపల్లి మీదుగా గోకవరం మండలానికి రోడ్లపై పాటం చెట్టి నడుచుకుని వస్తే అభివృద్ధి కనబడుతుంది తప్ప వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ప్యాకేజీ తప్ప అభివృద్ధి కనబడదని గోకవరం టీడీపీ నాయకులు పాటం చెట్టికి హితబోధ చేశారు. నీ అభివృద్ధికి ప్యాకేజీ నిధులు రావని అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నామని గోకవరం టీడీపీ నాయకులు పాటం చెట్టిని హెచ్చరించారు. మంగళవారం నాడు గోకవరం టీడీపీ నాయకులు స్థానిక మండల కార్యక్రమం పైల శ్రీనివాసరావు ఇంటి వద్ద పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ 18 నెలల కాలంలో అభివృద్ధిని వివరించారు. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు నా తోటి సహచర కార్యకర్తలు మరియు నాయకులు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ప్రధాన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ముందు ఉంచడానికి కొన్ని విషయాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవి ఏంటంటే, గత 2024లోనే, అంతకుముందు 2019లోని ఇక్కడ జనసేనలో ఒకసారి, తర్వాత ఇండిపెండెంట్గా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి శ్రీ పాటం చెట్టి సూర్యచంద్ర గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జ్యోతుల్ నెహ్రూ గారిని టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగాను మరియు అభివృద్ధి విషయంలోనే 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి విషయంలో ఆయన వేలెత్తి చూపడం జరిగింది. ఆ వేలెత్తి చూపడానికి అభివృద్ధి విషయంలో ఈ 18 నెలల్లో జ్యోతుల్ నెహ్రూ గారు ఏదైతే ఈ 18 నెలల్లో అభివృద్ధి సాధించారని కొన్ని ఆయన ముందు పెట్టని పత్రికా విలేకరుల ద్వారా ఆయన ముందు పెట్టడానికి మేమందరం కూడా కృతజ్ఞులమై అందరూ కూర్చుని అందరి తరపున మరి అందరూ ఏకీకృతమై కూడా ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. అందులో ప్రధానంగా ఆయన ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ పథకం గురించి మాట్లాడారు, తాళ్ళూరు లిఫ్ట్ పథకం ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి, డిపిఆర్ అయిపోయి, టెండర్లు కూడా అయిపోయి, టెండర్ కాల్ఫర్ అయిపోయి, మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు 51.67 కోట్లకి టెండర్ దక్కించుకుని పైప్ లైన్ పనులు కూడా ప్రారంభించడానికి సంసిద్ధులై ఉన్నారు. కానీ ఆయన ఏదో ఉత్తర ప్రగల్భాలు పలికి ఆ ఉత్తర ప్రగల్భాల ద్వారా అతను ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ శాంక్షన్లు వస్తున్నాయన్న దృక్పథంతో పెడుతున్నారో మరి ఏ విధంగా ఆయన రాజనీతిజ్ఞతకి ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని ఒకసారి మనవి చేస్తున్నాం. లేకపోతే రెండోది ఏంటంటే, గోకవరం మండలం సత్యసాయి డ్రింకింగ్ వాటర్ విషయంలో మేము ఎన్నికల ప్రచారంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ని తప్పకుండా ఇప్పిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా అది ఎమ్మెల్యే గారి యొక్క బాధ్యత, చేయవలసిన బాధ్యత, ప్రజలకు తాగునీరు అందించవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. దానికి గత 4 సంవత్సరాలు ఏదైతే కార్మికుల బకాయిలు ఉన్నాయో 68 లక్షల రూపాయలు ఉభయ జిల్లాల కలెక్టర్లతో మరియు జడ్పీ సిఇఓతో మాట్లాడి వాళ్ళ బకాయిలను 68,20,000 రూపాయలు, మనిషి ఒక్కంటికి, కార్మికుడు ఒక్కంటికి 1,30,000 రూపాయల పెండింగ్లు బకాయిలను ఇప్పించి దాన్ని మళ్ళీ పునరుత్పాదనలో దాన్ని మళ్ళీ పంప్ హౌస్ మళ్ళీ ఏదైతే దాన్ని మొత్తం పంప్ హౌస్ ఎలాగైతే ఉందో డిస్ట్రాయ్ అయిపోయి కొన్ని పార్ట్లు అయిపోయి ఉండడం వల్ల దాన్ని పరిశీలించి దానికి ఏదైతే పరిష్కార మార్గం ఉంటుందో మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త మోటార్లు కానీ లేదంటే ఉన్న మోటార్లను బాగు చేసి దాన్ని మళ్ళీ పూర్తి వినియోగంలో తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉండి రేపు మార్చి నాటికి తీసుకొస్తానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి పురుషోత్పట్నం పంప్ హౌస్ ద్వారా చెప్పడం జరిగింది. అది రెండో విషయం. దాని విషయంలో తప్పకుండా ఆయన విజయం సాధిస్తారు. రేపొద్దున మీరు దానికి అవకాశం కూడా ఉండదు. 2 విషయాలు మీకు చెప్పిన దానికి సమాధానం చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే అభివృద్ధి విషయంలో చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో ఇప్పుడే కాదు, గత సంవత్సరం ముందుగానే 95లో ఆయన నెగ్గి 95 నుంచి ఇప్పటికి కానీ ఆయన రాజకీయ చరిత్రలో జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ చేయిందంటే అది ఒక్క శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు